హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన టాపిక్ మల్టిపుల్ వర్డ్ ఫైల్స్ ఉంటే వాటిలోంచి టెక్స్ట్ తీసేసుకొని సింగిల్ ఫైల్‌గా ఎలా కన్వర్ట్ చేయాలి? లేదా మల్టిపుల్ ఫైల్స్‌ని ఎలా మెర్జ్ చేసి వన్ సింగిల్ ఫైల్‌గా చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి, నాకు 4 వర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో, వీటన్నిటిని కూడా నేను మెర్జ్ చేసేసుకొని సింగిల్ ఫైల్ లాగా కన్వర్ట్ చేస్తాను. చూడండి, దీంట్లో అయితే ఈ డేటా ఉంది అండ్ నెక్స్ట్ వేరే ఫైల్‌లో వేరే డేటా ఉంది. సో, ఇక్కడ నేను వీటన్నిటిని మెర్జ్ చేసుకుంటాను. ఎలా అంటే ముందుగా నేనొక ఎంప్టీ డాక్యుమెంట్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీంట్లో ఇన్సర్ట్ అనే ట్యాబ్‌లోకెళ్ళాలి. ఇన్సర్ట్ అనే ట్యాబ్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, మనకిక్కడ హెడర్, ఫూటర్ దగ్గర ఇక్కడ చూడండి, ఆబ్జెక్టివ్ టెక్స్ట్ ఫ్రమ్ ఫైల్ అనుంది. సో, మీరు దీంట్లో ఆబ్జెక్ట్ అని సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు. టెక్స్ట్ ఫ్రమ్ ఫైల్ సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు. సో, ప్రీవియస్ వెర్షన్‌లో ఆబ్జెక్ట్ అని ఉండేది. ఇప్పుడు కొత్తగా టెక్స్ట్ ఫ్రమ్ ఫైల్ అని పెట్టారు. సో, ఇక్కడ నేను టెక్స్ట్ ఫ్రమ్ ఫైల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ మీకు ఏ ఫైల్స్ కావాలి, నేను ఇక్కడ ఏం చేస్తానంటే అన్ని ఫైల్స్ సెలెక్ట్ చేసుకుంటాను. నాకు 1 ఫైల్ కావాలి, సెకండ్ ఫైల్, థర్డ్ ఫైల్ అండ్ ఫోర్త్ అన్నీ కావాలి కాబట్టి సెలెక్ట్ చేసుకొని నేను వెంటనే ఇన్సర్ట్ అని క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇన్సర్ట్ అని క్లిక్ చేసిన వెంటనే నాకు డేటా అంతా అయితే వచ్చేసింది. అన్ని ఫైల్స్‌లో ఉన్న డేటా అంతా కూడా ఇక్కడికొచ్చేసింది. చూడండి, డేటా అయితే మొత్తం వచ్చేసిందనమాట. సో, ఇప్పుడు నేను ఈజీగా మెర్జ్ అయితే చేసేసుకున్నాను దీన్ని సింగిల్ ఫైల్ లాగా. సో, ఇలా సింపుల్‌గా మనం మల్టిపుల్ ఫైల్స్‌లో నుంచి టెక్స్ట్‌ని తీసుకెళ్ళి సింగిల్ ఫైల్‌గా కన్వర్ట్ చేసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.